జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ఎక్కడా చెడు లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో ఎక్కడా చెడు లేదు. అయితే చెడు మాత్రం మానవుని ద్వారానే సృష్టించబడుతుంది. ఎందువలన? మానవుడు తన అంతరంగమందలి చెడు సంస్కారాల వలన ప్రకృతిని సమూలంగా ధ్వంసం చేసి మార్చి దానిని అపసమయ మార్గానికి మళ్లించి కృత్రిమంగా చెడును సృష్టించాడు. ఎవరైతే అహంకార పరిధి నుంచి సమూలంగా బయటపడి నేను ఏమీ కాను అనబడే స్థితికి చేరి దానిని అనుభవంలోకి పొందుతారో వారు ద్వంద్వాలకు అతీతమైన స్థితికి చేరతారు. అట్టి స్థితిలో ఇక చెడుకు అవకాశమే ఉండదు. మంచి చెడులు అనేవి మానసిక భావనలు, మనసు కల్పనలు. మనసు వాస్తవం కాదు. దాని ద్వారా మనం చూసే భౌతిక ప్రపంచం కూడా వాస్తవం కానే కాదు. ఎందుకంటే మనసు గాని అది గుర్తించే భౌతిక ప్రపంచం గాని మాయకు ప్రతిరూపమే. మనసు పరిధిలో జీవించినప్పుడే మంచి చెడు అనే తారతమ్యం ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా చెడును చూస్తూ కూడా అది లేదు అనుకోవడం కూడా ఆత్మవంచన అవుతుంది. ఎందుకంటే కంటికి కనిపించే దానిని లేదు అనుకోవటం అంతరాత్మను నొక్కివేయడమే అవుతుంది కదా. అయితే జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే మాత్రం అందుకు సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎలాగంటే జ్ఞాని మంచిలో మంచిని చూస్తాడు, చెడులో కూడా మంచిని చూస్తాడు. ఎందుకంటే అతడు మనసు పరిధిని దాటి వెళ్ళగలుగుతాడు. అజ్ఞాని మాత్రం చెడులో చెడును చూస్తాడు, మంచిలో కూడా చెడునే చూస్తాడు. కాబట్టి అతనికి అంతటా చెడే కనిపిస్తుంది. అలాగాక జ్ఞానపరంగా పరిణతి చెంది విశ్లేషించినట్లయితే అంతా మంచి కనిపిస్తుంది. ఇక చెడుకు అవకాశమే ఉండదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మందులు ముఖ్యం కాదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని పరితపిస్తుంటాడు, ఆరాటపడుతుంటాడు. అందుకోసం విపరీతంగా ప్రయత్నం చేస్తుంటాడు. అందువల్లనే శరీరానికి ఏ చిన్న అసౌకర్యం కలిగినా తల్లడిల్లిపోతాడు. మరణ భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. దాని నుండి బయటపడడం కోసమే మనిషి సాంకేతికతను ఉపయోగిస్తున్నాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వలన మనిషి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, ఆయువు కుదించబడుతుంది. అందువలన ప్రస్తుతం ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణ కోసం వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నాడు. వాని ద్వారా శరీరానికి మందుల రూపంలోనో, శస్త్రచికిత్సల రూపంలోనో, ఇంజక్షన్ల రూపంలోనో పదార్థాన్ని అందిస్తున్నాడు. దానివలన లోపించిన పదార్థం తాత్కాలికంగా భర్తీ అవుతుంది, తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంది. అయితే అసలు శరీరాన్ని సమూలంగా కరిగించుకునే ప్రక్రియను అవలంబిస్తే ఎలా ఉంటుంది? అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే పాశుపతాస్త్రం. పరిపూర్ణ జ్ఞానం ద్వారా జీవితమే మాయా అనే అంశం అనుభవంలోకి వచ్చిందంటే శరీరం సమూలంగా కరిగిపోతుంది. శరీరమే లేకపోతే సమాజం, ప్రపంచం, ప్రకృతిలకు అవకాశమే ఉండదు కదా. మందులు శరీరాన్ని తాత్కాలికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి, మనసును ప్రభావితం చేయలేవు. వాస్తవానికి మందుల కన్నా మనసు ఉన్నతమైనది, మనసు కన్నా ఆత్మ మహోన్నతమైనది. అందువలన ఆత్మస్థితికి చేరగలిగితే ముందు మనసును, తద్వారా మెదడును, శరీరాన్ని స్వాధీనపరచుకోవచ్చు.
ఇది అధునాతన సాంకేతిక ప్రక్రియ. దీని ద్వారా జీవితం తప్పక సద్వినియోగపడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శ్వాస ధ్యాస. అనంతాత్మ స్వరూపులారా, శ్వాస గొప్పదా, ధ్యాస గొప్పదా? భౌతిక శరీరానికి శ్వాసకు మనసుకు మధ్య ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. శ్వాస ప్రశాంతంగా, సుదీర్ఘంగా, లోతుగా ఉందంటే మనసు కూడా అదే తరహాలో ఉంటుంది. వాస్తవానికి మానవ జీవితం ఉచ్ఛ్వాసతో మొదలవుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కొనసాగుతుంది, అంతిమంగా నిశ్వాసంతో ముగుస్తుంది. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రాణవాయువు ప్రవేశించి అక్కడకు చేరిన చెడు రక్తాన్ని శుభ్రపరిచి గుండెకు చేరుస్తుంది. గుండె నుండి శరీరం యొక్క అన్ని భాగాలకు మంచి రక్తం సరఫరా గావించబడుతుంది. శరీరంలో జీవన చర్యలు జరగడం ద్వారా ఉత్పన్నమైన చెడు రక్తం తిరిగి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ విధంగా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు శ్వాస కొనసాగుతూ శరీరం పూర్తిగా శుద్ధి అవుతూ ఉంటుంది. అయితే శ్వాస నియంత్రించడం కోసం శ్వాస మీద ధ్యాసను నిలుపుతారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రాణవాయువు పుష్కలంగా సరఫరా గావించబడుతుంది. రక్తం సమూలంగా శుద్ధి గావించబడి మలిన పదార్థాలన్నీ బహిష్కరించబడతాయి. అయితే ఆ శ్వాస నియంత్రించే ధ్యాస సక్రమంగా జరగాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అందుకు పరిపూర్ణ జ్ఞానం అత్యంత అవసరం. జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితేనే మనసు సమత్వంలో ఉండి శ్వాస నియంత్రించబడుతుంది. కాబట్టి ముందు శరీరం, ఆ తదుపరి శ్వాస, ఆ తర్వాత మనసు, ఇక అంతిమంగా ఆత్మ. ఆత్మస్థితికి చేరగలిగితేనే మనసును కరిగించగలుగుతాం. కాబట్టి శ్వాస మీద ధ్యాస కోసం ఆత్మస్థితికి చేరడం అత్యంత ఆవశ్యకం.